హలో అండి, నమస్తే. ఈరోజు రుచికరమైన సాంప్రదాయమైన వంకాయ కాల్చి చేసే పచ్చడి ఎలా చేయాలో చూద్దామా. పూర్వకాలం పుణ్యక్షేత్రాలు అవి వెళ్ళినప్పుడు వండుకోవటానికి ఏవి ఉండేవి కాదు కాబట్టి ఇది చాలా ఫ్రీక్వెంట్గా అయ్యే పచ్చడి కాబట్టి వంటకంతో పని లేకుండా ఉండేది కాబట్టి ఇదివరకు నిప్పుల్లో కాల్చుకుని చేసుకునే వాళ్ళు. దీనికి కావలసిన పదార్థాలు వచ్చేసి 2 పెద్ద సైజు వంకాయలు, ఉప్పు, పసుపు, 2 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, పోపు దినుసులు. ఇవి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి, డెఫినెట్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి ఈజీగా తయారైపోతుంది అనమాట. దీనికి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇలా పెద్ద సైజు దొరికినప్పుడు చక్కగా తెచ్చుకొని వీటికి ఫస్ట్ శుభ్రంగా కడుక్కొని తుడిచిపెట్టుకొని వీటికి నూనె రాసేసి నీట్గా పక్కన పెట్టుకుని వీటిని చక్కగా స్టవ్ మీద పెట్టుకొని కాల్చుకోవాలండి. ఈ 2 భలే టేస్టీ అండి. హెల్త్ మేనేజ్మెంట్ వాళ్ళైతే ఇది ఉత్తగానే తినచ్చు. దీనికి స్పెషల్గా అన్నంలోకి చపాతీల్లోకి అన్నిటికీ బాగుంటుంది, బట్ ఊరికినే కూడా తినేసేయచ్చు అనమాట. సో నాకు ఇప్పుడు 2 స్టవ్లు కూడా ఖాళీగానే ఉన్నాయి. సో నేను చెరొక 2 తలొక స్టవ్ మీద పెట్టి నేను వీటిని సిమ్లో పెట్టి కాలుస్తున్నాను అనమాట. ఇలా మధ్య మధ్యలో తిప్పుతూ నీట్గా కాల్చేసుకోవాలండి. భలే రుచిగా ఉంటుంది పచ్చడి మాత్రము. కాలడం వల్ల అదొక రుచి యాడ్ అవుతుంది కదా. మీకు ఒకవేళ కావాలంటే 2 టమాటాలు కూడా కాల్చి ఇందులో క్రష్ చేసి వేసేసుకోవచ్చు. ఇలా మధ్య మధ్యలో తీసుకుంటూ చక్కగా నీట్గా కాల్చుకుని అట్టి పెట్టుకోవాలి వీటిని. ఇటువరకు పూర్వకాలం కుంపట్లలో నిప్పుల మీద వేసి కాల్చేవాళ్ళు అనమాట. అది వేరే టేస్ట్. ఇప్పుడు అవన్నీ లేవు కాబట్టి డైరెక్ట్ స్టవ్ల మీదే అనమాట ఇవి. సో ఇలా గొండె అయిపోయింది ఇది. ఈ 2 సమంగా కాలే లోపల మీరు ఒక వెడల్పాటి పాత్ర కానీ లేదా బేస్న కానీ పక్కన చక్కగా నీళ్లు పెట్టుకుని అట్టి పెట్టుకోండి. ఇవన్నీ ఈ 2 కాలంగానే తీసేసి చక్కగా అందులో వేసుకోవాలన్నమాట. ఇంకోండి ఇప్పుడు కరెక్ట్గా కాలే ఇవి. ఇప్పుడు ఈ నీళ్ళలో వేసేసుకుంటే అవి ఈజీగా తొక్కు అంటుకోకుండా నీట్గా వచ్చేస్తాయి అన్నమాట. ఇలా కాలిన వంకాయలు 2 కూడా చక్కగా ఇలా వేసి అట్టి పెట్టేసేసుకోండి. ఈజీగా తొక్కు వచ్చేస్తుంది అనమాట దీనికి. ఇలా పక్కన పెట్టేసుకోండి. చింతపండు తగినంత మీ రుచికి సరిపడా నానబెట్టుకొని 2 సార్లు శుభ్రంగా కడిగి మంచిగా వీలైతే హాట్ వాటర్ లేకపోతే టైం ఉంటే మామూలు నీళ్ళన్నా పోసేసుకోవచ్చు. పోసుకుని అది చక్కగా చింతపండు గుజ్జు తీసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు అనమాట. అది మనం ఈ నానబెట్టుకుని ఇది నానే లోపల మనం ఈ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర ఇవన్నీ కూడా నీట్గా కట్ చేసుకుని అట్టు పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఈ లోపల మంచి నేను ఒక 3 పచ్చిమిరపకాయలే వేసానండి. మీరు ఎక్కువ ఇందులో ఇంకా ఏ కారం ఉండదు. ఇంకా కారం కావాలనుకునే వాళ్ళు ఇంకొక 3-4 పచ్చిమిర్చి అయినా కూడా వేసుకోవచ్చు. ఇందులో ఓన్లీ పోపుకు ఒక ఎండుమిరపకాయ మాత్రమే ఉంటుంది అనమాట. సో పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ ఇది కూడా చక్కగా సన్నగా నీట్గా తరుక్కుని పక్కన పెట్టేసుకుంటే దాంతోపాటే కొత్తిమీర కూడా తరుక్కోండి. కానీ కొత్తిమీర మాత్రం పచ్చడి అంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి వేస్తే దాని ఫ్రేగ్రెన్స్ అంతా దానికి పడుతుంది అనమాట. తరుక్కుని మాత్రం ఇప్పుడు పెట్టుకోవాలి. సో ఉల్లిపాయ అంతా ఇలా సన్నగా తరుక్కుని పెట్టుకొని కొత్తిమీర కూడా తరిగేసుకోండి. ఇవన్నీ టైంకి తినే ఫుడ్, ఇవన్నీ హెల్త్కి చాలా మంచివండి. ఇంట్లో చేసుకునేవి రుచికరంగా శుభ్రంగా శుచిగా చేసుకుంటాం కాబట్టి హెల్తీ అనమాట. ఇలా చింతపండు పులుసు కూడా తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ఇవి మనం నీళ్ళల్లో వేసాం కదండి. సో చక్కగా ఈజీగా వచ్చేస్తాయన్నమాట. ఇలా నీట్గా కాలిన ఆ తొక్కంతా చక్కగా నీట్గా తీసేసుకొని చక్కగా శుభ్రంగా కడిగేసేసుకోండి ఒకసారి నీట్గా. ఇలా నీట్గా కడిగేసుకొని 2 కూడా తొక్కు తీసుకున్న తర్వాత లోపల ఇవి మంచిగా ఉడికిపోయాయి కాబట్టి ఈజీగా ఓపెన్ అయిపోతాయి అన్నమాట. తర్వాత పైన తొడిమలు తీసేసుకుని నీట్గా స్కిన్ అంతా తీసేసుకున్నాం కదండి. తొక్కు తీసుకున్న ఈ వంకాయల్ని ఓపెన్ చేసి వాటి లోపల పురుగులు కానీ పుచ్చులు కానీ లేదా ముదురై విపరీతమైన గింజలు ఉన్నాయా అవన్నీ ఒకసారి మీరు నీట్గా చెక్ చేసుకుంటే శుభ్రంగా ఉంటాయి అన్నమాట. డైరెక్ట్లీ అలా వేయద్దు. సో ఇలా వేసేసుకుని
చక్కగా పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత బాణలి తీసుకుని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని అందులో మనం తరిగి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అవి వేసుకుని నీట్గా దూరగా వేయించుకోవాలన్నమాట. ఒకవేళ మీరు ఉల్లిపాయలు తినకపోతే స్కిప్ చేసేసేయండి. ఇందులో తురిమిన క్యారెట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే అలా వేసుకుంటాను, నాకు ఆనియన్ ఇష్టం ఉండదు, సో అది వేసుకోవచ్చు. ఇలా వేగిపోయిన ఆనియన్ని చక్కగా నీట్గా ఒక కప్పులో తీసేసుకుని పక్కన పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఎలాగో ఇదే ఆనియన్ ఇప్పుడు వేడిగానే ఉంది కదా, ఇదే బాణలిలో ఇంకొక 3 స్పూన్స్ ఆయిల్ వేసేసుకోండి. వేసుకుని ఈ పచ్చడికి సరిపడా పోపు కూడా ఇప్పుడే వేసేసుకున్నామంటే డైరెక్ట్గా లాస్ట్కి అంతా కలుపుకున్న తర్వాత దాంట్లో వేసేసుకోవచ్చు అనమాట. అందులో 1 స్పూన్ ఆవాలు, మినప్పప్పు, ఆ తర్వాత పచ్చిశనగపప్పు, దాంతోపాటే కొంచెం జీలకర్ర, ఆ తర్వాత ఇందులో 1 ఎండుమిరపకాయ సరిపోతుందండి. 1 ఎండుమిరపకాయ వేసేసి చక్కగా నీట్గా కలుపుకుంటూ పోపంతా వేగే వరకు వెయిట్ చేసి, పోపంతా వేగాక ఇంకా లాస్ట్కి ఇంగువ వేసేసేయండి. ఇంగువ దీనికి రుచి ఎక్కువ అండి. వెల్లుల్లిపాయ లేకుండా చెప్తున్నాను కదా, యాక్చువల్లీ నో ఆనియన్ నో గార్లిక్ ఫుడ్ అనమాట. బట్ నేను మా వాళ్ళు తింటారంటే నేను వాళ్ళ కోసం వేసాను ఇప్పుడు ఆనియన్. సో అంతా వేసేసాక పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ మనం ఇందాక తొక్క తీసుకున్నాం కదండి కాల్చినది, అది తీసేసి ఉప్పు, పసుపు, ఆ తర్వాత మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదండి ఆనియన్ ముక్కలు, అదంతా ఆనియన్, పచ్చిమిర్చి ముక్కలు అన్నీ ఒకేసారి కలిపేసేసుకోవాలన్నమాట. ఇందులో ఇవి వేసుకున్నాక దీని తర్వాత మీకు రుచికి సరిపడా కొంచెం చింతపండు పులుసు వేసేసుకోండి. మీరు పులుపు తినే వాళ్ళు ఎక్కువైతే పులుపు వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి, బట్ దానికి తగినంత ఉప్పు కూడా ఉండాలి. ఆ తర్వాత పైన సన్నగా తరిగట్టి పెట్టుకున్న కొత్తిమీర అంతా వేసేసేయండి. ఇది చక్కగా నీట్గా చేత్తోనే మ్యాష్ చేసేయాలండి, చక్కగా ఉంటుందన్నమాట. మొత్తం అందులో ప్రతి దాని రుచి ఆ పచ్చడికి వంకాయలో కాల్చాం కదండి దానికి అంటుతుంది అనమాట. సో చక్కగా జెంట్లీ నీట్గా చక్కగా అంతా పచ్చడి అంతా అలా చక్కగా చేతితోటి 4 వైపులా కలవగలిపేసుకోండి. చూడడానికి కలర్ఫుల్గా తినేయాలనిపిస్తుందండి. చెప్పాను కదండి, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఇది ఉత్తగానే తినేసేసి మీరు ఏ రాగి జావ తాగారంటే ఆ పూటకి లంచ్ అయిపోయినట్టే. అదంతా చక్కగా నీట్గా కలుపుకున్న తర్వాత లాస్ట్కి మనం ఈ పోపు వేసి అట్టు పెట్టుకున్నాం కదా, ఆ పోపు అంతా ఇందులో కలిపేసేసుకోండి. పోపు కూడా వేసుకున్నాక అప్పుడు మళ్ళీ నీట్గా చక్కగా లాస్ట్కి ఒకసారి అయిపోయిన పచ్చడి అంతా నీట్గా 4 వైపులా కలిపేసేసి అట్టి పెట్టుకుంటే రుచికరమైన సాంప్రదాయమైన వంకాయ కాల్చిన పచ్చడి రెడీ అండి. దీన్ని వంకాయ బజ్జీ అంటారు పూర్వీకులు. బజ్జీ అంటే శనగపిండిలో వేసి చేసేది కాదు, దీన్ని కూడా అదే అంటారు అనమాట. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు తప్పకుండా చెప్పండి. 100% రుచికరం అండ్ హెల్దీ అయితే గ్యారంటీ అండి. విత్ చాలా టేస్టీగా ఉంది ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.